బలహీనతలకైతే బానిస అయిపోయి ఉన్నారో ఆ బలహీనతలను బట్టి ఇతడు ఈ తాగుబోతనంలో నుండి బయటికి రావటం అసాధ్యం. ఇతడు ఈ భయంకరమైన వ్యసనాల నుండి బయటికి రావడం అసాధ్యం. ఈ స్త్రీని తన వ్యభిచారతత్వంలో నుండి బయటికి తీసుకురావడం అసాధ్యం. ఇతడు ధనానికి బానిస అయిపోయాడు. ఈ ధనంలో నుండి బయటికి అతన్ని తీసుకొని రావడం అసాధ్యం. ఒకవేళ మీరు కలిగి ఉన్న బలహీనతలను బట్టి మీరు బయటికి రావడం అసాధ్యమని మీకు అనిపించవచ్చేమో. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువుల వారికి సమస్తమును సాధ్యమే. తాగుబోతనానికి బానిస అయిపోయావా? వ్యభిచార తత్వం నుండి బయటికి రాలేకపోతున్నావా? ధన వ్యామోహం నుండి బయటికి రాలేకపోతున్నావా? ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఆయన యొద్దకు రమ్మని తన ప్రేమతో ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. తాగుబోతుతనానికి బానిస అయిపోయి తాగుడి యొక్క రుచిని చూచి దానికి దాసుడు అయిపోయావేమో. నా దేవుడు ఈ రోజు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమను నువ్వు రుచి చూడగలిగితే ఆయన పాద దాసుడు అయిపోగలవు. ఇతర తత్వం నుండి బయటికి రాలేకపోతున్నావా? తమ గ్రామాలు తిరిగి నువ్వు శరీరాన్ని నమ్ముకుంటున్నావేమో. ఇది నా దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే నీ వ్యభిచార తత్వంలో నుండి నిన్ను వాక్యాన్ని ఉంచి గ్రామాలు దేశాలు తన స్వార్థికురాలుగా నిన్ను మార్చుకోగలుగుతాడు. నీ బానిసత్వంలో నుండి నా